గైస్ మనం ప్రొద్దుట టు వైజాగ్ ఫుడ్ జర్నీ ట్రావెల్లో ఇప్పుడైతే మనం ఈస్ట్ గోదావరికి అయితే వచ్చేసాం. ఈస్ట్ గోదావరి అంటేనే మనందరికి గుర్తొచ్చేది సంక్రాంతి. సంక్రాంతి స్టార్ట్ అయిందంటే ఇక్కడ వాళ్ళకు ముందుగా గుర్తొచ్చేది పిండి వంటల ప్రిపరేషనే. ఈ పిండి వంటలు తయారు చేసే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మనం కూడా ఒకసారి చూద్దామని ఈ గోదావరిలో ఉన్న గోదావరి పెద్దమ్మని కలవడానికి అయితే వచ్చేసా. నమస్కారం పెద్దమ్మ గారు, బాగున్నారా? నమస్కారం బాబు, బాగున్నానండి. మీ గోదావరిలో అసలు ఎట్లా వేస్తారు పెద్దమ్మ, ఒకసారి చెప్తావా? వరిపిండి, బెల్లం, నువ్వులు, నూనె 4. అంతేనా? ఆ. మీద వాటర్. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేస్తారో ఒకసారి చూపిస్తారా? అలాగే బాబు. పదండి పోదాం. పెద్దమ్మ వీటన్నిటిని ఎలా కలిపి ఏం చేస్తారు? పొయ్యి మీద బెల్లం పెట్టుకుంటామమ్మా. బెల్లం పెట్టుకుని అది బాగా కరిగాక, బెల్లం బాగా కరిగాక పాకం వచ్చినప్పుడు వాటర్ లో ఈ పాకం తెడ్డుతో తీసుకుని చూసుకోవాలి. అది ఆ పాకం దగ్గరికి వచ్చి ఇలా ఉండలాగా అవ్వాక అప్పుడు పిండి కలుపుకోవాలి. పిండి కలుపుకుని ఇలాగా తెడ్డితోటి పిండి బాగా కలిసిలాగా తిప్పాలి. అప్పటికి ఆ పాకం రెడీ అయిపోద్ది. అప్పుడు మనం దాంతో అరిసెలు వేసుకోవచ్చండి. ఈ పిండి అయిపోతానే మనం పొద్దున ఇంకా దీంతో అరిసెలు వేసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేస్తారో ఒకసారి చూపిస్తారా? అలాగే బాబు. పదండి పోదాం.